యజ్ఞోపవీతాలు సమర్పిస్తే నేను అప్పుడు బయటికి వస్తానని చెప్పేసి ఆంజనేయ స్వామి చెబుతారనమాట. అప్పుడు గర్భంలో కౌపిన యజ్ఞోపవీతాలు ఎవరి పగల సమర్థులు అంటే విశ్వకర్మ భగవానుడు కాబట్టి అప్పుడు ఆ విశ్వకర్మ భగవాన్ని అందరూ వేడుకుంటే ఆ విశ్వకర్మ భగవానుడు లోపల ఉన్నటువంటి ఆ పిండానికి లోపల ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామికి కౌపిన యజ్ఞోపవీతాలు సమర్పిస్తే ఆయన బయటికి వచ్చేసి ఒక్కసారి విశ్వకర్మ భగవానికి నమస్కారం చేసుకున్నారు ఆంజనేయ స్వామి. అందుకనే మన యొక్క విశ్వకర్మ పతాకం మీద ఆంజనేయ స్వామి నివసిస్తూ ఉంటారు. కాబట్టి విశ్వకర్మ భగవానుడికి ఆంజనేయ స్వామికి ఎంతటి అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి విశ్వకర్మ భగవానుడి అనుగ్రహం చేత ఆంజనేయ స్వామి తన గర్భంలోంచి బయటికి వచ్చారు. తల్లికి మరి ఆమె అందురాలుగా ఉన్నప్పుడు ఆమె దృష్టి వస్తుంది. ఆమె అనేకమైనటువంటి పుణ్య ఫలితాలతో లోకంలో దర్శిస్తుంటారు. ఆ ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి మన యొక్క దేవాలయ ప్రాంగణంలో వెలసిల్లాడు. అలాగే లక్ష్మీనారాయణ అనేటువంటి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తర్వాత అయ్యప్ప స్వామి ఇక్కడ వీళ్ళందరూ కూడా వెలిసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా విశ్వకర్మ భగవానుడికి అనుసంధానకర్తలు, అనుసంధానమైనటువంటి దేవుళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీరందరి యొక్క మరి ఆశీస్సులతోటి ఈ యొక్క శ్రీ వివేకానంద కాలనీ భక్త మహాశులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు సమర్పించాలని చెప్పేసి ఆ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి అందరూ కూడా ఉన్నతోన్నత స్థితిలో ఎదుగుతూ ఉన్నతోన్నతమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి యొక్క ఆశీస్సులు పొంది ఇహలోక సౌఖ్యాలు పొందగలరని చెప్పేసి మనచావాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశాన్ని మరి ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి మరియు ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.